రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. గత కొన్నేళ్లుగా చాలని జీతాలకు పనిచేస్తున్నామని, తమకు ఫిక్స్డ్ వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తూ కోటిలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కోటి రోడ్డును బ్లాక్ చేశారు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. అయితే తమకు నేషనల్ స్కీమ్ కింద పనిచేయాలని చెప్పి అన్ని సంక్షేమ పథకాల అమలు తమ ద్వారానే చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాధిక, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఆరోగ్య శాఖకు సంబంధించి నేషనల్ హెల్త్ స్కీమ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులంతా రోడ్డెక్కారు. ఇక్కడ కోటిలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ దగ్గర మొత్తం పూర్తి స్థాయిలో కోటి రోడ్డును స్తంభింపజేసిన పరిస్థితి. ఒక్కసారి మనకు విజువల్స్ చూస్తే కూడా అర్థమవుతుంది. ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా రోడ్డు మీద కూర్చొని తమకు శ్రమకు దగ్గ వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. అయితే ప్రధానమైన డిమాండ్లు ఏమున్నాయి? సిఐటియు ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. సిఐటియు నాయకురాలు మనతో పాటు మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు. అసలు ఏమేమి డిమాండ్స్ ప్రధానంగా మీరు వినిపిస్తున్నారు అండ్ ముఖ్యంగా వేతనాలకు సంబంధించి వినిపిస్తుంది, సో ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ రాష్ట్రంలో సుమారు 28,000 చిల్లర ఆశా వర్కర్లము గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం. ఈ రోజు హైదరాబాదు కోటిలో ఎన్హెచ్ఎం కమిషనర్ ఆఫీస్ ముందు మేము ధర్నా నిర్వహిస్తున్నాం సిఐటి ఆధ్వర్యంలో. నేను ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలని పి జయలక్ష్మి నా పేరు. ఈ సందర్భంగా మేము అడుగుతున్నది ఏంటంటే, మాకు 20 సంవత్సరాల నుంచి కూడా పనిని బట్టి పారితోషికం పీస్ రేట్ ఉంది. మేము కాంట్రాక్ట్ కాదు, అవుట్ సోర్సింగ్ కాదు, గౌరవ వేతనం కూడా లేదు. మాకు పీస్ రేట్ తోటి మమ్మల్ని ప్రభుత్వం 20 సంవత్సరాల నుండి మమ్మల్ని అన్యాయం చేస్తుంది. అందుకని అన్యాయాన్ని తీసేయాలి. మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని మేము ప్రధానంగా అసెంబ్లీలో ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము అడుగుతున్నది కూడా కొత్త డిమాండ్స్ కాదు, గొంతమ్మ కోరికలు కాదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేము 15 రోజులు ఇదే డిమాండ్స్ మీద సమ్మె చేశాం. సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం, మిగతా డిమాండ్స్ పరిష్కారం చేస్తామని. అట్లాగే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టోలో పెట్టింది, ఆశాలకు మేము వేతనాలు పెంచుతామనేసి. అట్లాగే ఇదే సంవత్సరంలో ఫిబ్రవరి 9వ తేదీన ఇక్కడ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే కమిషనర్ గారు కూడా ఇన్సూరెన్స్ అని, రిటైర్మెంట్ అని, మట్టి ఖర్చులని చాలా హామీలు ఇచ్చారు. మాకు జీవో ఇవ్వలేదు. అందుకని ఇవన్నీ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, పిఎఫ్ఈఎస్ఎస్ సౌకర్యం కల్పించాలి, 50 లక్షల ఇన్సూరెన్స్ కొత్త జీవో ఇవ్వాలి, మట్టి ఖర్చులు 50,000 కొత్త జీవో ఇవ్వాలి, రిటైర్మెంట్స్ కొత్త జీవో ఇవ్వాలి, పెండింగ్ బిల్లులు చెల్లించాలి, పని భారం తగ్గించాలి, రిజిస్టర్లు ఇవ్వాలి, యూనిఫామ్ ఇవ్వాలి, మెడికల్ సెలవులు ఇవ్వాలి. 24 డిమాండ్స్ పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగ భద్రత కల్పించి పర్మనెంట్ చేయాలనేది కోరుతున్నాము. లేకపోతే మా ఆందోళన అనేది పెద్ద ఎత్తున చేస్తాము. మేము మనుషులము, మేము యంత్రాలం కాదు. యంత్రాలతో చేయించినంతగా పని చేయిస్తున్నారో మా అయిన శ్రమ దోపిడీ పెరుగుతుంది, పని భారం పెరుగుతుంది. రాజకీయ నాయకుల, అధికారుల వేధింపులు విపరీతంగా, మహిళలని చూడకుండా, మాట్లాడే భాష కూడా సరిగ్గా లేకుండా, మర్యాద అనేది ఇవ్వకుండా, చిన్న చూపు చూస్తూ టార్గెట్లు పెట్టి పని ఒత్తిడి పెంచుతున్న పరిస్థితి కనబడుతుంది అనేది నేను చెప్తాను. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎట్టి పరిస్థితుల్లో శ్రమకు తగ్గ వేతనాన్ని తమకు అందించాలి అని చెప్పేసి ఇక్కడ ఆశా వర్కర్లకు సంబంధించిన నాయకులు కోరుతున్న పరిస్థితి.